హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే నేను పెట్టిన thumbnail ఏంటంటే ఆర్ఆర్బీ సెక్షన్ కంట్రోలర్ వేకెన్సీ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అప్లికేషన్ అయితే ఆన్లైన్ స్టార్ట్ అయిపోయింది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ క్యాన్ అప్లై. పూర్తి వివరణ కోసం పూర్తి వీడియో చూడండి. ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, సాలరీ, పే స్కేలు, నెక్స్ట్ వచ్చి మీ యొక్క ఏజ్ లిమిట్, పూర్తి వివరాలు, సిలబస్ కూడా పిన్ టు పిన్ అయితే నేను చెప్పాను కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీజులు కూడా చెప్పాను. సో ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూస్తే మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ ఇస్తాయి. ఇంకా ఈ ఛాన్స్ మిస్ అవ్వకండి, ఓకేనా? లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఒక చిన్న కామెంట్ చేస్తే మనకి స్ట్రెంత్గా ఉంటుంది, ఈ విషయం అందరికీ తెలుస్తుంది, ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. లెట్స్ గో ద వీడియో. ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ సెక్షన్ కంట్రోలర్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆ విషయం మీకు తెలిసిందే. 368 వేకెన్సీస్తో నోటిఫికేషన్. ద డీటెయిల్డ్ ఆర్ఆర్బీ సెక్షన్ కంట్రోలర్ నోటిఫికేషన్ హ్యాస్ బిన్ రిలీజ్డ్ ఆన్ 15 సెప్టెంబర్. అంటే ఈ రోజున రిలీజ్ అయిందన్నమాట. 368 వేకెన్సీలు. క్యాండిడేట్ విల్లింగ్ టు అప్లై ఫర్ దిస్ పోస్ట్ మస్ట్ గో త్రూ కంప్లీట్ డీటెయిల్స్ ఫ్రమ్ ది ఆర్టికల్. ఓకే, ఏంటంటే మీకు ఈ పోస్ట్ విల్లింగ్ టు అప్లై చేయాలనుకుంటే పూర్తి వివరాలు తెలుసుకోవాలి కదా. సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ హ్యాస్ ఇన్వైటెడ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ నేషనల్స్ అండ్ అదర్ నేషనల్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సెక్షన్ కంట్రోలర్ ఇన్ వేరియస్ జోనల్ రైల్వేస్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. ద ఆన్లైన్ ఫ్రమ్ ప్రాసెస్ ఫర్ 368 సెక్షన్ కంట్రోలర్ వేకెన్సీస్ హ్యాస్ స్టార్టెడ్ ఆన్ 5th సెప్టెంబర్. ఓకే, 15 సెప్టెంబర్ని జోనల్ రైల్వేస్ నుంచి ఆల్ ఇండియాలో ఎవరైనా సరే అప్లై చేసుకునేటట్టు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ రోజు నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ. సో ఇంకా ఏంటంటే మన సిలబస్ అవన్నీ తెలుసుకోవాలి కదా. మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ తెలుస్తాయి. సో ఫ్రెండ్స్, దీనికి అప్లికేషన్ కూడా మనం పెడుతున్నాం. మీరు కామెంట్ చేస్తే మేము అప్లికేషన్ అయితే పెడతాం. ఆర్ఆర్బీ సెక్షన్ కంట్రోల్ రిక్రూట్మెంట్ 2025 368 వేకెన్సీస్తో సిబిఏటి టెస్ట్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్తో మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది 368 వేకెన్సీస్కి. ఓకే, సెక్షన్ కంట్రోలర్ పోస్టు అదే. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్స్ కామన్, ఓకేనా? A2 మెడికల్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చి పీడిఎఫ్ అవుట్. ఏమేంటంటే ఆర్ఆర్బీ సెక్షన్ కంట్రోల్ పీడిఎఫ్ అవుట్ అయింది అంటే ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జోన్ వైజ్ వేకెన్సీస్, అప్లికేషన్ డేట్లు, ఏజ్ లిమిట్, సాలరీ డీటెయిల్స్ మొత్తం వీడియోలు చెప్తున్నాను కదా, అవే ఉంది అక్కడ. ఆర్ఆర్బీ సెక్షన్ కంట్రోలర్ రిక్రూట్మెంట్ 2025 సమ్మరీ. గ్రాడ్యుయేటెడ్ క్యాండిడేట్స్ అంటే డిగ్రీ పాస్ అయ్యి లేదా బీటెక్ పాస్ అయిన గ్రాడ్యుయేట్ క్యాండిడేట్స్ 20 నుంచి 33 సంవత్సరాల లోపు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవడానికి గుడ్ ఆపర్చునిటీ. ఇది ఆర్ఆర్బీ సెక్షన్ కంట్రోల్ రిక్రూట్మెంట్ 2025. ద సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే ఈ సెలక్షన్ ప్రాసెస్లో ఒకవేళ సెలెక్ట్ అయితే సెక్షన్ కంట్రోల్ పోస్ట్ వచ్చేస్తే మీకు సాలరీ వచ్చి 35,400 రూపాయలు. ఓకే, ఇది ఎలా క్వాలిఫై అవ్వాలంటే రిటన్ టెస్ట్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఇఫ్ నెసరీ. ఏదైనా నెసరీ అంటే ఎక్కువ మంది పోస్టులు క్వాలిఫై అయితే స్కిల్ టెస్ట్ పెడతారన్నమాట. స్కిల్ టెస్ట్ అయితే పక్కాగా పెట్టలేదు, ఓకేనా? నెక్స్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వెంటనే డాక్యుమెంట్ వెరిఫికేషను అండ్ మెడికల్ ఎగ్జామినేషన్. సింగిల్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ వచ్చి సెక్షన్ కంట్రోలర్ ఆన్లైన్ అప్లికేషన్స్. దీని యొక్క రిజిస్ట్రేషన్ డేట్స్, అప్లికేషన్ డేట్లు వచ్చి 15 సెప్టెంబర్ అంటే ఈ రోజు నుంచి 14th అక్టోబర్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మెడికల్ ఎగ్జామినేషన్ వచ్చి A2 మెడికల్ ఉంటుంది, అంటే టఫ్ ఉంటుంది కానీ మనకు అన్నీ ఫిట్ అయితే ఈజీ క్వాలిఫై అయిపోతాం. ఏజ్ లిమిట్ 20 నుంచి 33 సంవత్సరాల వరకు ఎవరైనా సరే ఎలిజిబుల్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి CBT, CBAT, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. పే లెవెల్ 6th పోస్ట్ అనమాట. ఇనీషియల్ సాలరీ వచ్చి 35,400. జాబ్ లొకేషన్ వచ్చి అక్రాస్ ఇండియా, ఆల్ ఇండియాలో ఎక్కడైనా మనకు పోస్టింగ్ వస్తుంది. అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ ఉంది. దీని యొక్క ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 14 వరకు అప్లికేషన్ అయితే మనం పెట్టుకోవచ్చు. సో ఆర్ఆర్బీ సెక్షన్ కంట్రోల్ ఎవరైతే విల్లింగ్ ఉంటారో వాళ్ళు పక్కగా అప్లై చేసుకోండి, ఓకే? లాస్ట్ డేట్ వచ్చి 14th అక్టోబర్. 14th అక్టోబర్ కాబట్టి పక్కగా అప్లై చేసుకోండి. దీని యొక్క పేమెంట్ చేసుకోవాలి లాస్ట్ డేట్ అంటే 16th అక్టోబర్, ఓకేనా? నెక్స్ట్ వచ్చి మీ యొక్క కరెక్షన్స్ అంటే మీరు ఏదైనా తప్పులు అయితే చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకో, అది 17th నుంచి 26th అక్టోబర్ వరకు
ఈ 4 రోజులు సారీ 4 కాదు వారం రోజులు మనం మోడిఫికేషన్ ఏమైనా చేసుకోవచ్చు అనమాట. దీని యొక్క వేకెన్సీ 368 పోస్టులు. ఓకే. జోన్ వైజ్ కట్ ఆఫ్ ఉంటుంది వేకెన్సీస్. నెక్స్ట్ వచ్చి కేటగిరీని బట్టి వేకెన్సీస్. అన్రిజర్వ్డ్లో 174 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకేమో 56, ఎస్టీ వాళ్ళకేమో 34, ఓబీసీ వాళ్ళకేమో 80 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో 24 పోస్టులు. మొత్తం 368 పోస్టులు ఉన్నాయి. ఓకే. ఈఎక్స్సిఎస్ ఏమో 36, పీడబ్ల్యూడి 15 పోస్టులు ఉన్నాయి. ఓకేనా. సెక్షన్ కంట్రోల్ జోన్ వైజ్ కట్ ఆఫ్లు ఇవ్వండి. అహ్మదాబాదు, అజ్మీరు, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖపూర్, గువాహతి, జమ్మూ కాశ్మీర్, కోల్కతా, మాల్దా, ముంబై, ముజాఫర్, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగిరి, తిరువనంతపురం. సో ఈ విధంగా అయితే మనకి పోస్టులు అయితే పక్కాగా ఎవరికాలు డివియేట్ చేస్తారు. ఓకేనా. కాబట్టి మీకు జస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి మీ యొక్క ఏజ్ లిమిట్ 20 to 33 ఇయర్స్ ఉంటే మధ్యలో అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. జస్ట్ 20 నుంచి 33 సంవత్సరాల నుండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే మీరు దీని పోస్ట్కి అప్లై చేసుకుంటే నెక్స్ట్ వచ్చి జాబ్ లొకేషను అదేంటిది మీ యొక్క ఏజ్ లిమిట్ అయితే ఇదిగోండి. ఏజ్ లిమిట్ కమ్యూనిటీ వైజ్ చూడండి. ఇదిగోండి 1/1/2006 కంటే ముందే పుట్టాలన్నమాట. 1990లో పుట్టిన వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి అవుతుంది. 98లో వాళ్ళకేమో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అవుతుంది. 93 వాళ్ళకేమో యూఆర్ఎల్కి అవుతుంది అనమాట. దీని యొక్క అప్లికేషన్ ఫామ్ వెబ్సైట్ లింక్ ఇదిగోండి. http://www పెట్టాను కదా ఇది. 14 అక్టోబర్ లాస్ట్ డేట్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. నెక్స్ట్ వచ్చి దీని యొక్క అప్లికేషన్ ఫీజు చూడాలి. అప్లికేషన్ ఫీజు అంటే ఏముండదు. జనరల్ ఓబీసీ వాళ్ళకేమో 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఉమెన్ దీనికేమో 250 రూపాయలు అప్లికేషన్ ఫీజు. దీని ఏంటంటే మళ్ళీ మనకి డబ్బులు రిటర్న్ వస్తాయా లేదన్నది ఇక్కడ చెప్పలేదు. ఒకవేళ వస్తాయి మ్యాక్సిమం. రైల్వే జాబులు అంటే పక్కాగా ఎన్టీపీసీలు గ్రూప్ డీలు అప్లై చేస్తున్నారు కాబట్టి అవి అయితే వెనక్కి ఎలా వచ్చాయో సో ఆ విధంగానే మనకి వెనక్కి వచ్చేస్తాయి అనమాట. కాబట్టి మీరు కూడా అప్లై చేయండి. ఎందుకంటే మనకు అప్లై చేసినందుకు చాలా బెనిఫిట్. ఒకవేళ జాబ్ వస్తే లెవెల్ 6 పోస్టు ప్రిపేర్ అవ్వండి. మంచిగా ప్రిపేర్ అయితే ఈజీగా జాబ్ వచ్చింది. మీరు అప్లికేషన్ ఫీజు డాక్యుమెంట్స్ మంచిగా అప్లోడ్ చేస్తే మీకు ఒక హాల్ టికెట్ వచ్చింది. మీరు ఇంటి దగ్గర ఉండి మంచిగా ప్రిపేర్ అయితే జనవరిలో ఉంటుంది ఎగ్జామ్ కాబట్టి మంచిగా ప్రిపేర్ అయితే లెవెల్ 6 పోస్ట్ వచ్చేది. కాబట్టి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చి దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చి సిబిఐటీలో ఎగ్జామ్ ఉంటుంది. సిబిఐటీలో స్టేజ్ 2, స్టేజ్ 3 డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్టేజ్ 4 మెడికల్ ఎగ్జామినేషన్. మొత్తం 4 స్టేజ్లు. ఈ 4 స్టేజ్లు దాటితే మీకు జాబ్ వచ్చినట్టే ఈజీగా. నెక్స్ట్ వచ్చి దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అందులో 120 మినిట్స్ ఇస్తారు మనకి. ఓకే. 120 మినిట్స్లో 100 క్వశ్చన్లు పెట్టాలి మనం. ఓకే. అది ఎలా అంటే అనలిటికల్ అండ్ మ్యాథమెటికల్ క్యాపబిలిటీ 60 క్వశ్చన్లు 60 మార్కులు, లాజికల్ క్యాపబిలిటీ 20 క్వశ్చన్లు 20 మార్కులు, మెంటల్ రీజనింగ్ 20 క్వశ్చన్లు 20 మార్కులు, 120 నిమిషాలు, 100 క్వశ్చన్లు 100 మార్కులు. సో జస్ట్ 100 క్వశ్చన్లు 100 మార్కులతో మీ లైఫ్ డిసైడ్ అవుతుంది 2 గంటల ఎగ్జామ్లో. ఓకేనా. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసి మంచిగా ప్రిపేర్ అయితే లెవెల్ 6 పోస్ట్ అయితే వస్తుంది. అద్భుతమైన సాలరీ పొందుతారు 7th పేలోనే. అదే 8th పే నెక్స్ట్ ఇంకా అద్భుతమైన సాలరీ ఉంటుంది. కాబట్టి హౌస్ రెంట్ ఇస్తారు, ట్రాన్స్పోర్టేషన్ ఇస్తారు. లెవెల్ 6 పోస్ట్ కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది అస్సలు మిస్ అవ్వకండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. అలాగే మనకి అప్లికేషన్ అయితే మనం అప్లై చేస్తాం కాబట్టి నాకు కింద కామెంట్ చేసినా లేకపోతే మన ఇన్స్టా పేజ్లో మెసేజ్ చేసినా మనం అప్లై చేసి పెడతాం. రైల్వే సెక్షన్ కంట్రోలర్ కాబట్టి రైల్వే అని కామెంట్ చేయండి. అందరికీ గుర్తుంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.